వెల్చిలో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ పిల్లలకు తెలుగు టీచర్ అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడని స్కూల్ వద్ద పేరెంట్స్ ఆందోళనకు దిగారు. తెలుగు టీచర్ క్రాంతిని తమకు అప్పచెప్పాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యంతో పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం స్కూల్ టీచర్ క్రాంతి పరారీలో ఉన్నాడు. తమ పిల్లలకు తెలుగు టీచర్ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నారంటూ కూడా కొంతమంది పేరెంట్స్ వరంగల్లోని ఎల్బీ నగర్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల విద్యాలయం వద్ద ప్రస్తుతం ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు, శ్రీ చైతన్య స్కూల్కు సంబంధించిన వ్యవహారం అయితే రోజు రోజుకు బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే యాజమాన్యం పర్యవేక్షణ లేకనో లేదంటే అందులో పనిచేసేటువంటి సిబ్బంది వ్యవహరించే తీరు పట్ల కానీ శ్రీ చైతన్య ఆ స్కూల్లకు సంబంధించినటువంటి తీరు అయితే సరిగా లేదంటూ పేరెంట్స్ ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ లోని శ్రీ చైతన్య ఆ స్కూల్ సంబంధించి దగ్గర పేరెంట్స్ ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ తమ పిల్లలకు తెలుగు టీచరు అసభ్యకర మెసేజ్లు పెడుతున్నారని పేరెంట్స్ పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని ఆందోళన చేసిన పరిస్థితి. తెలుగు టీచర్ క్రాంతిని మాకు అప్పచెప్పాలి అండ్ పేరెంట్స్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. స్కూల్ యాజమాన్యంతో కూడా పేరెంట్స్ వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. పరారీలో ఆ స్కూల్ టీచర్ క్రాంతి ఉన్నట్టుగా స్కూల్ యాజమాన్యం వచ్చి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా తెలుగు టీచర్ క్రాంతి వచ్చి సమాధానం చెప్పాలి. ఎందుకు ఒక పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేటువంటి టీచర్ ఇలా అసభ్యకర మెసేజ్లు పెట్టి ఎందుకు ఇట్లా ఇబ్బందులు గురి చేసినా కూడా పేరెంట్స్ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పేరెంట్స్ కూడా మీడియాతో మాట్లాడుతూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కార్పొరేట్ స్కూళ్లలో ఎందుకు ఇట్లా వివరిస్తారు, స్కూల్స్ కు పంపాలంటేనే భయానక వాతావరణం కనిపిస్తున్నట్టు కూడా పేరెంట్స్ అభిప్రాయం వ్యక్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్క విద్యార్థికి కాకుండా చాలా మందికి కూడా రకరకాల మెసేజ్లు చేసినట్టుగా పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అతను సీజన్ స్కూల్లో ఏం జరిగింది, ఎప్పుడు మెసేజ్ చేశారు, ఎవరు మెసేజ్ చేశారు, ఎంతమంది విద్యార్థులకు మెసేజ్ చేసినట్టు కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఒక భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా తెలుగు టీచర్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. తెలుగు టీచర్ అదుపులోకి తీసుకొని ఎంతమందితో మాట్లాడు, ఎప్పటి నుంచి ఇట్లా బిహేవియర్ చేస్తారు, ఎందుకు ఆ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పర్యవేక్షణ లోపించిందా, పర్యవేక్షణ లేదా, లేదంటే తెలుగు టీచర్ సంబంధించిన క్రాంతి వ్యవహారం ఆయన బిహేవియరే బాగా లేదా అంటూ కూడా జిల్లాలో అయితే ఒక చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి స్కూల్ యాజమాన్యం ఎటువంటి వివరణ ఇస్తుంది, పోలీసుల విచారణలో తెలుగు టీచర్ క్రాంతి వ్యవహార శైలి ఎట్లా బయటపడుతుంది అనేటువంటి విషయాలు అయితే చూడాలి. మరి ఆ శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారం సంబంధించుకోవచ్చు, టీచర్ సంబంధించినటువంటి వ్యవహారం అయితే వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారేది. చందు. తిరుపతి, థ్యాంక్ యూ. ఒక అమ్మాయితో కాక నలుగురు అమ్మాయితో చాటింగ్ చేసుకుంటే అమ్మాయిలను 10th ఆన్లైన్ క్లాస్ అప్పటి స్టార్ట్ చేసుకుంటే మామూలుగా అమ్మాయిలు ఇవాళ స్కూల్కి రావట్లేదు, అది రావట్లేదు అని మెసేజ్ పెట్టుకుంటారు. ఆ మెసేజ్ నెంబర్ పెట్టుకొని అందరికీ చాటింగ్ చేసుకుంటా అమ్మాయిలను నేను కనబడకుండా చనిపోతా, ఇట్లా మీరు నాకు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అది ఇది అనుకుంటా, నాకు చిన్నప్పటి నుంచి నాకు పేరెంట్స్ వాళ్ళు చనిపోయి ఒకటి అడాప్ట్ చేసుకుని రాజు నేను ఇట్లా ఉంటా మిమ్మల్ని చదివిస్తాను. ఇంకొక అమ్మాయి పేరు 2000 ఎవ్రీ మంత్ 2000 వేస్తాను. ఒక అమ్మాయిని నేను చదివించి ఐఏఎస్ చేసిన మిమ్మల్ని కూడా మంచిగా చదివి స్థాయిలో ఉండాలని చూస్తున్నా. మీ ఒక్కొక్కరి పేరు మీద నేను 2000 వేస్తున్నా ఎవ్రీ మంత్. టెన్షన్ పడకంటే అవసరం వస్తే డబ్బులు నాకు ఫోన్ చేయండి అదని మొత్తం ఇప్పటికీ మెసేజ్ పెడతాను. డైలీ ఈ రోజు కూడా మెసేజ్ పెట్టాను. కార్పొరేట్ స్కూల్లో వేసి పిల్లలు విజయవంతులు కావాలని, మంచి చదువులు చదివించి వాళ్ళకు జాబులు వచ్చి సక్సెస్ కావాలనే మంచి ఆలోచనతో మా లారీ యజమాని, మా కుటుంబ సభ్యుడు శ్రీ చైతన్య స్కూల్ కాశీగూడలో వాళ్ళ పాపని జాయిన్ చేయగా ఇందులో ఉన్నటువంటి ఒక సార్ ఆ అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయికి కనిపించకుండా చచ్చిపోతానని బెదిరించుకుంటూ మెసేజ్ చేసి, కాల్ చేసి, హరాస్ చేసి చాలా మినిమం ఒక 2 years నుంచి హరాస్ చేస్తుంటే అమ్మాయి 10th అయిపోయింది. నేను 10th చదువుతున్నా, మా పేరెంట్స్ ఇన్ని డబ్బులు పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు, ఇది బయటపడితే నా చదువు ఎక్కడ ఆపిస్తారు.